నవ్వుతూ నీళ్లు తాగటం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడటానికి సిగ్గుపడకండి. మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండటానికి భయపడకండి. అప్పుడే ఏదైనా నేర్చుకోగలరు, ఎక్కడైనా రాణించగలరు. నీ మీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. నీకు మంచితనం ఉండటం మంచిదే, కానీ అతి మంచితనంలో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చేయి. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవటం అవసరం. లేకుంటే రెండూ నిన్ను ముంచేస్తాయి. వివేకవంతుడు మాట్లాడుతాడు, మూర్ఖుడు వాదిస్తాడు. నీ ప్రయత్నం లేకపోతే నీకు విజయం రాదు, కానీ నువ్వు ప్రయత్నిస్తే ఓటమి రాదు. ఇంటి పేరు కలిసిన ప్రతి వాళ్ళు బంధువులు కారు. మనం ఆపదలో ఉన్నామని తెలిసి మన ఇంటి తలుపు తట్టిన వారే అసలైన బంధువులు. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరుచుకునే ఉంటుంది. అది తెలుసుకోవటమే విజయానికి మార్గం. నువ్వు గెలిస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు, కానీ నువ్వు ఓడిపోతే నీ సమాధానం వినటానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. మగవాడిలో ఆడది కోరుకునేది ఒకటి, అది తనని అనుమానించకుండా ప్రేమగా 100 ఏళ్ళు తనతో గడపటం, మరియు ఎలాంటి ఆపదలో అయినా నేనున్నా అని ముందుకు వెళ్ళే గుణం కలిగి ఉండటం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.